ఇదేంద్రా సోమ ఎంత బిల్ అయిందా? ఓ నేనన్నా మీ ప్రవీణ్ గారు ఈ రోజు మందలేందంటే 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో ఉండే 10th క్లాస్ ఫ్రెండ్స్ ని కలుద్దాం అందరం ప్లాన్ చేసుకుని గచ్చిబౌలిలో ఉండే పిస్తా హౌస్ కి అయితే పోయి ఆడి పోయి కూర్చోగానే కాంప్లిమెంటరీ గా ఫస్ట్ సూప్ ఇచ్చింది. ఆ తర్వాత వెజ్ తినే వాళ్ళకి వెజ్ స్టార్టర్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ స్టార్టర్లు అయితే పెట్టుకున్నాను. నేను ఎప్పుడు నాన్ వెజ్ పిచ్చాను కాబట్టి నాన్ వెజ్ ఉండే ప్రతి ఐటమ్ తిన్నాను. టేస్ట్ మాత్రం భలేగుంది. ఆ తర్వాత వెజ్ తినే వాళ్ళకి వెజ్ మండి పెట్టుకున్నాను. వాళ్ళేమో వెజ్ మండి తింటా, మేమేమో నాన్ వెజ్ స్టార్టర్లు తింటా. ఒక్క 10 సంవత్సరాలు వెనక్కి మా స్కూల్ లైఫ్ మొత్తాన్ని గుర్తు చేసి ప్రశాంతంగా నవ్వుకుంటున్నాం. ఆ తర్వాత నాన్ వెజ్ వాళ్ళకి మటన్ జ్యూసీ మంది డ్రింక్స్ అయితే వచ్చినాయి. ఆ డ్రింక్స్ కాసేపు పక్కన పెట్టి ఆ మటన్ జ్యూసీ మందిని షేర్ చేసుకున్నాం. ఆ జ్యూసీలో వచ్చిన మటన్ ముక్క చూడండి ఎంత ఉందో. ఆ ముక్క అయితే పట్టుకోగానే జ్యూసీగా మెత్తగా జారిపోతుంది. ఆ మటన్ ముక్కను ఎత్తుకొని ఆ ఎముక్కుండే కండ ముక్కను పెరుగుతుంటే జ్యూసీగా జారి వస్తుంది. అట్టే ఇట్లా తిని అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్ చీర్స్ కొట్టుకుని కోక్స్ తాగదు అనుకునే లోపు బిల్లు తెచ్చి మా చేతిలో పెట్టి ఆ బిల్లు చూసి మాకు కళ్ళు తిరిగి ఇక చేసేదేమి లేక బిల్లు కట్టి ఆ రెస్టారెంట్ బయట అందరం కలిసి ఒక ఫోటో దిగి అందరం అటు సరదాగా బండ్లు వేసుకొని హైదరాబాద్ నైట్ వ్యూ చూసుకొని టాటాలు బాయ్ చెప్పుకొని ఇంటికైతే బయలుదేరి. సరే వీడియో రేపు వస్తా. మీరు 10వ తరగతి ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో కామెంట్ చేయండి.